పండగంతా ఇక్కడే ఉన్నట్టు బంధువుల సందడి, ఫ్యామిలీ టుగెదర్నెస్ అంతా స్టార్ట్ అయిపోతుంది సంక్రాంతి. ఎక్కడున్నా సరే ఫెస్టివల్స్కి అందరూ కలవాలని ఖచ్చితంగా ట్రై చేస్తారు. కానీ కొన్నిసార్లు అది పాసిబుల్ కాదు. ముగ్గులు, గొబ్బెమ్మలు, ఓలిగలు అందరూ అన్నీ చేసుకున్నారా? నేనైతే ఓలిగలు చేశాను, మా మమ్మీ కాల్చారనమాట. చిత్రాన్నం, ఓలిగలు, వంకాయ కర్రీ, నువ్వుల పొడి. మన ఇండియన్ ఫెస్టివల్స్లో ట్రెడిషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అసలు ఇవన్నీ గమనిస్తే ఇవన్నీ జస్ట్ కస్టమ్స్ కాదు, ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సీజన్ టైమింగ్కి సూట్ అయ్యే ఫుడ్స్ని ఫెస్టివల్స్లో ఇంక్లూడ్ చేసి మనం హెల్తీగా ఉండేలా ప్లాన్ చేశారు. అందుకే నచ్చినా నచ్చకపోయినా అన్ని వెరైటీస్ కొంచెం కొంచెం ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. ఈ టైంలో సూర్యుడు మకర రాశిలోకి వెళ్తాడు. ఈ ట్రాన్సిషన్నే సంక్రాంతి అంటారు. అందుకే ఈరోజు అందరూ కలిసి మకర సంక్రాంతి మనకి మంచి రిజల్ట్స్, మంచి బిగినింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ ఎ వెరీ హ్యాపీ మకర సంక్రాంతి. ఈసారి రావడం కష్టమైందని వదిలేసారేమో, నెక్స్ట్ సారి ఖచ్చితంగా ట్రై చేయండి, లేదా నెక్స్ట్ ఫెస్టివల్ లేదా ఈ వీకెండ్కి ఖచ్చితంగా ఇంటికి వచ్చేసేయండి. ఇంకా మా సంక్రాంతి ఓలిగలు అన్నీ అలానే ఉంటాయి, వచ్చి తినేయండి.